ఒకసారి చిరుమల రాకేష్ గారితో మాట్లాడదాం. రాకేష్ గారు, సరే మహారాష్ట్ర జార్ఖండ్ ఎన్నికల ఉత్సాహంతో ఉంది బీజేపీ. అప్పుడు 400 పార్ అన్నది నెరవేరినప్పుడు ఈ కొద్ది కాలంగా ఏదైతే కాస్త స్లో డౌన్ అయింది బీజేపీ అన్న విశ్లేషణలో ఒక ఆస్పెక్ట్ అయితే, మొన్న హర్యానాతో ఇప్పుడు మహారాష్ట్రతో ఇంకా బలం పుంజుకున్న పరిస్థితి. ఇది మన రాష్ట్రం మీద ఏమైనా ఇంపాక్ట్ చూపిస్తుందా? తెలంగాణ రాజకీయాల మీద ఎస్పెషల్లీ ఈ బీజేపీకి వచ్చిన ఈ రెట్టించిన ఉత్సాహం, ఈ పాజిటివ్ జనాల నుంచి వచ్చిన ఈ పాజిటివ్ రిసీవింగ్ ఏమైనా మన రాష్ట్ర రాజకీయాల మీద, మన రాష్ట్రంలో బీజేపీ ప్లేస్ మీద ఏమైనా ప్రభావం చూపించే అవకాశం ఉందా? ఎస్ మేడం, తప్పకుండా. ఒకటి ఏంటంటే, ప్రధానంగా ఈరోజు బీజేపీ పార్టీ అక్కడ కూడా లడ్కీ బహన్ యోజన అని చెప్పేసి ఒక యోజనను పెట్టేసి ఒక అంటే 1500 ఆల్రెడీ ఇస్తుంది, దాన్ని 2100 చేస్తా అని చెప్పేసి ప్రకటించడం జరిగింది. అంటే వాళ్ళు కూడా ఒక 25 హామీలు, ఉచిత హామీలు ప్రకటించడం జరిగింది బీజేపీ పార్టీ. అంటే బీజేపీ కూడా గతంలో ఉన్నటువంటి సిద్ధాంతానికి భిన్నంగా, మేమేం ఉచితాలు ప్రకటించామనే సిద్ధాంతానికి భిన్నంగా ఈరోజు మళ్ళీ వాళ్ళు ఉచితాల వైపు మళ్ళినట్టుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. నెంబర్ 1. నెంబర్ 2, ఇంతకుముందు ప్రేమేందర్ గారు చెప్పినట్టుగా ఏదైతే పార్లమెంట్ ఎలక్షన్లలో రిజర్వేషన్లు ఎత్తివేస్తారనేది ప్రధాన ఎజెండా అయింది అన్నప్పుడు, ఇక్కడ ప్రధానంగా మనం గమనించాల్సింది ఏంటంటే, ఈ దేశంలో 5% ఉన్నటువంటి అప్పర్ క్యాస్ట్లకు 10% రిజర్వేషన్ ఇచ్చినటువంటి పార్టీ బీజేపీ పార్టీ కాబట్టి ఆటోమేటిక్ గా బీజేపీ తప్పకుండా రిజర్వేషన్లు ఎత్తేస్తా అన్నటువంటి ఒక అపోహం, అంటే ఒక నెరేటివ్ ఏదైతే ఉన్నారో దాన్ని ప్రజలందరూ కూడా విశ్వసించడం జరిగింది. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ బీసీలు కాబట్టి దాని ద్వారా ఒకటి ఎంపీ ఎలక్షన్లలో బీజేపీకి వ్యతిరేకంగా చేసినా కానీ, ఇక్కడ ఎమ్మెల్యే ఎలక్షన్ల వరకు మళ్ళీ ఉచిత పథకాలను వీళ్ళన్ని కూడా ఇంప్లిమెంట్ చేయడం తోటి ఏదైతే అంతకుముందు 10% ఇచ్చినటువంటి రిజర్వేషన్ ఓవర్కమ్ చేయడానికి వీళ్ళు కూడా ఒక 25 ఉచిత పథకాలు మనం ఇక్కడ ప్రవేశపెట్టినట్టుగా మనం చూడొచ్చు. ఇక్కడ కావచ్చు, హర్యానాలో కావచ్చు. ఎందుకంటే వాళ్ళు స్పష్టంగా వాళ్ళు ఇచ్చినటువంటి ఒకటి మనం చూద్దాం, అది వాళ్ళు పాంప్లెంట్ ఏదైతే ఉన్నదో ఆ పాంప్లెంట్ మహారాష్ట్రలో ఇచ్చినటువంటి పాంప్లెంట్ లో ఉచితాలను కూడా నమ్ముకోవడం జరిగింది. కాబట్టి రాబోయే కాలంలో బీజేపీ కూడా గతంలో కాంగ్రెస్ ఏ విధంగా ఉండేనో అదే విధంగా బీజేపీ పార్టీ కూడా ప్రవర్తిస్తారని మనకి ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి అంటే మీరు అన్నట్టుగా ఇక్కడ ఏమైనా ప్రభావం ఉంటుందంటే తప్పకుండా ఆ ప్రభావం పడకుండానే మనం కావాల్సినటువంటి చర్యలు చేపట్టే దిశగా మా పార్టీ ముందుకు పోవడం జరుగుతుంది. ఈ రోజు కూడా పోరాట పంతాలని మేము ముందుకు పోతున్నాం. ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టుగా 3వ సారి కేసీఆర్ గారే సీఎం అని చెప్పేసి ప్రకటించడం ద్వారా కొంత వ్యతిరేకత వచ్చింది అని చెప్పేసి అన్నారు. కానీ అప్పటికి కూడా మేము 39 స్థానాలు కైవసం చేసుకున్నాం. అదేవిధంగా మేము ఎక్కడ కూడా అంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి అబద్ధపు హామీలను ప్రజలు నమ్మారని కూడా మీరు చెప్పారు. ఎస్, తప్పకుండా అది నమ్మిరు కాబట్టి వేసారు. కానీ ఇప్పుడు ఏ నమ్మకాన్ని కూడా ముందుకు పోవట్లేదు. మనం చూస్తే రైతు బంధు 10,000 ఉంటే 15,000 అన్నారు, అది ఇంకా ఇంప్లిమెంట్ కాలేదు. కాబట్టి ఇక్కడ మనం చూస్తే బీజేపీ ఇంపాక్ట్ ఉంటుందా అంటే, బీజేపీ రేపు పొద్దున ఇవే ఉచితాలు పట్టుకొని అన్ని రాష్ట్రాల్లో కూడా కంటెస్ట్ చేస్తే ఎంత మేరకు ప్రభావం ఉంటుంది అనేది మనం చూడాలి. ఇంపాక్ట్ 2 రకాలుగా సార్, 2 రకాలు. ఒకటి అక్కడ వర్కౌట్ అయిన షిండే ఫ్యాక్టర్, ఇక్కడ షిండేలు అని మన రాష్ట్రంలో ఎప్పటి నుంచో షిండేలు మాట వినిపిస్తుంది. ఒకటి అది. ఇంకొకటి కంప్లీట్ గా బీఆర్ఎస్ ని వైప్ అవుట్ చేసి బీఆర్ఎస్ స్థానంలోకి, లేదా ఇక్కడ మొత్తం 2 పార్టీల మధ్యనే అది కాంగ్రెస్ అండ్ బీజేపీ మాత్రమే ఉండే పరిస్థితి. ఇట్లాంటి 2 ఆప్షన్స్ అయితే క్లియర్ గా కనిపిస్తున్నాయి. ఏంటి మీకేమనిపిస్తుంది? మన రాష్ట్ర రాజకీయాలు ఎట్లా మారొచ్చు అంటారు? మీకు ఒకటే చెప్తాను. కాబట్టి నేనేమంటున్నా అంటే, ఎక్కడ కానీ కాంగ్రెస్ పార్టీ బీజేపీ రెండింటి వైఖరి అదే విధంగా ఉంటది. 2 పార్టీలు కలిసే పోటీ చేస్తాయి. అక్కడున్న ప్రాంతీయ పార్టీలను ఖతం చేసే దిశగానే ముందుకు పోతాయి. దానికి ప్రత్యక్ష ఉదాహరణ ఈరోజు మహారాష్ట్రలో జరిగినటువంటి ఎలక్షన్లు. మహారాష్ట్రలో జరిగిన ఎలక్షన్లు కావచ్చు, లేకపోతే హర్యానాలో జరిగిన ఎలక్షన్లు. హర్యానాలో దుష్యంత్ చౌతాలది ఒక పార్టీ ఉండేది, అది కంప్లీట్ గా స్వీప్ అవుట్ అయిపోయింది. మళ్ళీ అక్కడ బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఇక్కడ కూడా శివసేన ఏక్నాథ్ షిండేని సృష్టించడం ద్వారా ఎలక్షన్లకు పోయినటువంటి బీజేపీ పార్టీ మహారాష్ట్రలో ఈ రోజు తనంతట తను స్వయంగా అధికారాన్ని చేజిక్కించుకునే దిశగా ముందుకు పోతుంది. అంటే ఇప్పుడు మనం అవుట్ ఆఫ్ 223 సీట్లు, ఏదైతే 288 సీట్లలో 223 సీట్లు రావన్నో, ఆ 20 సీట్స్ కు జస్ట్ అంటే 20 సీట్స్ డిస్టెన్స్ లో ఉంది. 123కి 123 గెలిచింది, ఇంకొక 23 145కి ఇంకో 22 గెలిస్తే అయిపోతుంది. 145 అక్కడ మ్యాజిక్ ఫిగర్ అండి. ఆ 145 రీచ్ కావడానికి ఇంకో 20 సీట్లు మాత్రమే తక్కువ ఉన్నాయి. ఆ 20 సీట్లు బీజేపీ పార్టీ ఏక్నాథ్ షిండే సపోర్ట్ తో తీసుకుంటుందా, లేకపోతే ఏక్నాథ్ షిండే అనే పార్టీనో లేకపోతే అజిత్ పవార్ అనే పార్టీనో కంప్లీట్ గా తనలో మెర్జ్ చేసుకుంటుందా అనేది ఇప్పుడు మనం గమనించాల్సిన అంశం. మనం చాలా చోట్ల చూసాం. గతంలో శివసేనను ఏ విధంగా మోసం చేశారు, లేదా బీహార్ లో నితీష్ కుమార్ అటు ఇటు పోవడం ఏ విధంగా జరిగింది.
లేకపోతే ముక్తి మోర్చా కాశ్మీర్ ముక్తి మోర్చాలో అక్కడ కాశ్మీర్లో ఏం జరిగింది, ఇవన్నీ మనం గమనించాం. కాబట్టి తప్పకుండా బీజేపీ ఏ నిర్ణయం తీసుకుంటది, బీజేపీ ఏ విధంగా ముందుకు పోతా అనేది కూడా మనం చూడాల్సిన అంశంగా ఈ మహారాష్ట్ర ఎలక్షన్ మనకు దిశానిర్దేశం చేస్తాయి. తద్వారా భారతదేశ రాజకీయాల్లో సమూలమైనటువంటి మార్పు జరుగుతుంది. ఎందుకంటే మనం చూస్తున్నాం పక్కన ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి నుంచి విడిపోయిన వాళ్ళంతా ఎక్కడికి పోతున్నారంటే పవన్ పార్టీలోకి పోతున్నారు. పవన్ పార్టీలోకి పోవడం ద్వారా రేపు పొద్దున టీడీపీని వదిలిపెట్టి పవన్ కళ్యాణ్ అండ్ బీజేపీ కలిసి కంటెస్ట్ చేశాయనేది కూడా ఒక డిస్కషన్ నడుస్తుంది. కాబట్టి ఎక్కడికక్కడ దేశ రాజకీయాలను గతంలో కాంగ్రెస్ ఏ విధంగా ప్రభావితం చేసిందో ఈ రోజు బీజేపీ కూడా అదే విధంగా అదే మేనిఫెస్టో తోటి అదే దారిలో ముందుకు పోతుంది అనేది మనకు కనిపిస్తుంది తప్పకుండా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో చాలా పార్టీలు కలిసిపోయి ఈరోజు బీజేపీ పార్టీలో కూడా ఎన్ని పార్టీలు కలుస్తాయో రాబోయే కాలంలో మనం చూడాల్సిన అంశంగా మిగిలిపోద్ది. రైట్ రాకేష్ గారు, వెంకట్ గారు ఏం చెప్తారు? థ్రెట్ కాంగ్రెస్ కా బీఆర్ఎస్ కా మన రాష్ట్రంలో? మన రాష్ట్రంలో దానికి సంబంధించిన ఇంపాక్ట్ ఎట్లుంటుందా అనే దాంట్లో ఆలోచిస్తే పార్లమెంట్లో అసెంబ్లీకి సంబంధించి స్థానికంగా ఉన్న ఇష్యూస్, దానిపైన ఉన్న లోకల్ లీడర్షిప్, దీని ఇంపాక్ట్ 75% ఉంటుంది. నేషనల్ దానికి నరేటివ్, ఆ ఇంపాక్ట్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ది 25% ఉంటుంది. దాని పరంగా చూసుకుంటే అసెంబ్లీ రిజల్ట్స్కి దాని తర్వాత వచ్చిన పార్లమెంట్ రిజల్ట్స్ కూడా మనం కాంట్రాడిక్టరీ, అంటే కంప్లీట్గా డిఫరెన్స్ అనేది మళ్ళీ బీజేపీ పార్టీ ఎన్ని స్థానాలు గెలిచిందనేది చూసాను. సరే రేపు పొద్దున బీజేపీ పార్టీ తెలంగాణలో దాన్ని బేస్ చేసుకొని బాగా వేస్తుందా, డెవలప్మెంట్ అక్కడ ఉన్న ఉచితాలను ఎందుకనంటే ఇప్పుడు వారు చెప్పిన పాయింట్లో కూడా చాలా క్లియర్గా ఉంది. ఉచితాలకి మేము భిన్నంగా అని చెప్పి ఇక్కడ ఉచితాలు మేము మేనిఫెస్టోలో పెట్టలేదు, మేము అసలు ఉచితాలు ఇవ్వలేము కాబట్టి మేము మాట్లాడలేమని అనేక సందర్భాల్లో డిబేట్స్లో కానీ వాస్తవానికి బీజేపీ పార్టీ నాయకులు అందరూ కూడా మాట్లాడారు. మరి అక్కడ మహారాష్ట్రకి వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా అక్కడ కంప్లీట్గా ఉచితాలపైన ఆధారపడి ఉచితాలని వారు కూడా ప్రచారం చేశారు. ఎందుకంటే ఈరోజు వాస్తవానికి ఉచితాలు అనేది ఏంటంటే జనరల్గా ఎలక్షన్స్లో కంటెస్ట్ చేయాలన్నా అది ఒక ప్రతి స్టేట్లో కూడా ప్రతి పార్టీ కూడా వారి ఎలక్షన్లో ఒక అస్త్రం లెక్క మారిపోయింది. అండ్ అట్ ద సేమ్ టైం విభజించనీకి సెంటిమెంట్స్ని, ఎమోషన్స్ని, మతాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయము దేశవ్యాప్తంగా ఎవరు చేస్తుండ్రో అందరికీ తెలుసు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం ఏంది, బీజేపీ పార్టీ సిద్ధాంతం ఏంది. ఇంతకుముందు ఇక్కడ బీజేపీ పార్టీ కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు కూడా మాట్లాడుతూ, ప్రేమేందర్ రెడ్డి గారేమో మాట్లాడుతూ ఏదైతే సంబంధించి వారి గత పరిపాలన పైన మాట్లాడారు. వారి కేంద్ర మంత్రి మాజీ రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడుతూ హిందుత్వము, హిందూయిజము, మతం పైన వారు మాట్లాడడం జరిగింది. అండ్ 100% రిజర్వేషన్స్ పైన బీజేపీ పార్టీ వైఖరి ఏ విధంగా ఉంది, రాజ్యాంగాన్ని వారు మార్చే ప్రయత్నం చేస్తారా, రేపు పొద్దున ఏమవుతుంది అనేది వారి సొంత పార్టీ నాయకులు ఇచ్చిన స్టేట్మెంట్స్ని, వారి యొక్క విధి విధానాలనే కాంగ్రెస్ పార్టీ ప్రజలకి చెప్పే ప్రయత్నం చేసింది తప్ప. అండ్ 100% పబ్లిక్ ఇచ్చిన మ్యాండేట్కి 100% మహారాష్ట్రలో వచ్చిన రిజల్ట్ ఏదైతుందో దానిపైన అధ్యయనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. 100% దానిపైన రివ్యూ చేస్తాము. అండ్ ప్రజలు ఇచ్చిన ఏదైతే పాత్ర ఉందో అక్కడ ప్రజలకు వారు ఇచ్చిన ఒక హామీని దానిపైన 100% అక్కడ ఉన్న ప్రతిపక్షంలో ఉన్న పార్టీగా 100% అందరం కలిసికట్టుగా కొట్లాడతాము. బట్ అట్ ద సేమ్ టైం జార్ఖండ్లో కూడా ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ అక్కడ ఉన్న ముఖ్యమంత్రి గారిని లోపలేసారు. దాని తర్వాత అక్కడ ఉన్న తర్వాత చేసిన ముఖ్యమంత్రి గారిని బీజేపీ పార్టీలోకి తీసుకున్నారు. అక్కడ చూస్తే కంప్లీట్గా కాంగ్రెస్ పార్టీకి సానుకూలంగా 100%గా అలయన్స్కి, అంటే క్లియర్ మ్యాండేట్. స్టార్టింగ్లో అన్న కొంచెం నెక్ టు నెక్ ఉన్నదాన్ని, నెక్ టు నెక్ వస్తుందని చెప్పి భావించిన దాన్ని ఇప్పుడు ఎక్కడ కూడా నెక్ టు నెక్ లేదు. ఉన్న దాంట్లో కంప్లీట్గా వెరీ క్లియర్గా 50 పైన వచ్చేదట. అంటే అట్లీస్ట్ 44 45 మనకు కావాల్సి ఉంటే కూడా క్లియర్గా 50 పైన వచ్చే ఒక పరిస్థితి కనబడుతుంది. బట్ అట్ ద సేమ్ టైం ఈ ఎంటైర్ దాంట్లో ఒక పాజిటివ్ ఆస్పెక్ట్ ఏంటంటే ఎన్నో రోజులుగా ప్రియాంక గాంధీ గారిని ఒక ఫేస్గా, ఇందిరాగాంధీ గారి తర్వాత ప్రియాంక గాంధీ గారు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలి, వారు పార్లమెంట్లో వస్తే ఒక వాయిస్ ఉంటుంది. అంటే ప్రతిసారి రాహుల్ గాంధీ గారు బీజేపీ పార్టీకి వెళ్ళి మహిళలు మాట్లాడితే లేదు, దాన్ని ఒక విమర్శలు చేస్తే ఈరోజు ప్రియాంక గాంధీ గారు వచ్చి వారు ఒక స్టేట్మెంట్స్ ఇస్తే ఒక వాయిస్, ఒక ఫేస్ అవుతుంది. అండ్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో కూడా ప్రియాంక గాంధీ గారు రేపు పొద్దున పార్లమెంట్లో వస్తే నార్త్ సౌత్ అంటే కొన్ని రాష్ట్రాలు కొన్నట్లు ఇన్ఛార్జ్గా తీసుకొని రేపు పొద్దున ఏదైతే రాబోయే ఆ పార్లమెంట్ ఎలక్షన్స్కి ఒక అడిషనల్ స్ట్రెంగ్త్గా, అంటే అట్ ద సేమ్ టైం జార్ఖండ్ రిజల్ట్ ముఖ్యంగా ప్రియాంక గాంధీ గారు రాక పార్లమెంట్కి, అంటే ఎన్నో రోజులకెళ్ళి మేము అందరం కానీ కాంగ్రెస్ పార్టీ కానీ భారతదేశ ప్రజలు కూడా ఇందిరాగాంధీ గారి తర్వాత ఇందిరాగాంధీ గారి యొక్క రూపురేఖలతోటి వారి యొక్క రకంగా ప్రియాంక గాంధీ గారు ఉంటారు రావాలనుకున్నాం. ఈరోజు వారు కూడా ఏదైతే రాహుల్ గాంధీ గారికి వచ్చిన మెజారిటీ కంటే ఇంకా భారీ మెజారిటీ, అంటే అక్కడ బీజేపీ కంప్లీట్గా 3వ స్థానం ఉంది. ఎవరు పొద్దున కూడా బీజేపీ పార్టీ క్యాండిడేట్ 100% నేనే గెలుస్తానని స్టేట్మెంట్ ఇచ్చారు. అక్కడ 3వ స్థానానికి బీజేపీ పార్టీ పరిమితం అయిపోయింది. సో రాబోయే రోజుల్లో మాకు చేసిన తప్పులని సరిదిద్దుకొని 100% ప్రజలకు ఏదైతే సంబంధించి మేము రూలింగ్ ఉన్న స్టేట్స్లో మేము ఇచ్చిన గ్యారంటీలను ఇంప్లిమెంట్ చేస్తూ
దానితో పాటు మా విధి విధానాల్లో ఎవరున్నా కలిసికట్టుగా ఇప్పుడు అలయన్స్ ఉన్న అలయన్స్ పార్ట్నర్స్ తోటి ఇంకొంచెం అంటే సీట్స్తో ఐరన్ లెగ్ పార్టీ కాంగ్రెస్, ఆ పార్టీతో ఎవరు కలిసినా వాళ్ళకి దెబ్బే అని ఇందాక సంజయ్ అన్నారు. ఇప్పుడు మీ ఇండి బ్లాక్లో ఉన్న అలయన్స్ పార్ట్నర్స్ పునరాలోచన చేస్తారు, ఎన్డీఏ వైపు వచ్చే అవకాశాలు కూడా కొట్టిపారేయలేమని చెప్పి ఇప్పుడు రెండు విషయాలు మేడం. ఇప్పుడు పునరాలోచన చేస్తారా? ఈరోజు బీజేపీ పార్టీ మహారాష్ట్రలో మరి షిండేని ముఖ్యమంత్రి చేస్తారా, లేదా క్లియర్ మ్యాండేట్ ఉంది ఫడ్నవీస్ని చేస్తుందా, మరి వారు నిజంగా షిండేని వారు ఖతం చేశారు, ఇంకా అవి తర్వాత అంటే వారు ముఖ్యమంత్రిని ప్రకటించినాక ఎవరెవరిని ఖతం చేసే ప్రయత్నం చేస్తున్నారు, ఆ ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్ తోటి కలుస్తాయా, లేదా బీజేపీ పార్టీ ముందు అక్కున చేర్చుకొని తర్వాత కంప్లీట్గా ఖతం చేస్తుందా అని ఈరోజు మహారాష్ట్రలో ముఖ్యమంత్రి గారిని నిర్ణయించినాక ఒక మ్యాండేట్ సెట్ అవుతుంది. ఎందుకంటే వారు కూడా షిండే గారి ఫేస్తో వెళ్ళినప్పటికీ కూడా ఈరోజు షిండే గారి ప్రభావం అక్కడ ఉందని చెప్పి అనలిస్టులు కానీ అందరు కూడా చెప్పినప్పటికీ కూడా ఎక్కడ కూడా షిండే గారే ముఖ్యమంత్రి ఉంటారని చెప్పి బీజేపీ పార్టీ కూడా ముందు ప్రకటించలేదు. అసలు వాస్తవానికి ఈరోజు ఏదైతే శివసేన చీలికకి కారణం ఆ రోజు నిజంగా ఏదైతే ఉద్ధవ్ ఠాక్రే గారిని వీరు ముఖ్యమంత్రిగా ప్రకటించింటే అసలు ఈ పరిస్థితి ఈ యొక్క ఎంటైర్ ఆ విషయమే రాకపోతుండే. ఎప్పుడైతే ప్రకటిస్తలేరు అని చెప్పి తెలిసి ఉద్ధవ్ ఠాక్రే గారు పోయినప్పుడు లేదు అక్కడ గవర్నమెంట్ ఫామ్ కావద్దు మాకు ముఖ్యమంత్రి కాకపోయినా పర్లే అని చెప్పని తర్వాత దాన్ని చీలిక చేసి షిండే గారిని తెచ్చారు. సరే అదే షిండే గారిని మీరు కంటిన్యూ చేస్తారా? ఈరోజు వారు ఒక ప్రామినెంట్ క్యాస్ట్, వారు ఒక ప్రామినెంట్ రోల్ ఉన్నప్పుడు వారిని కంటిన్యూ చేస్తారంటే ఎక్కడ కూడా వారిని ప్రకటించలేదు. ఈరోజు మరి ఫడ్నవీస్ గారిని చేస్తారని ఒక ప్రచారం జరుగుతుంది. ఈరోజు ఫడ్నవీస్ గారిని ముఖ్యమంత్రి చేస్తే మరి అక్కడ షిండే గారిని ఖతం చేసినట్టే. సో అవన్నీ కూడా వారితో ఉంటారా మాతో ఉంటారా, రేపొద్దున వారు ప్రకటించే ముఖ్యమంత్రి, రేపొద్దున మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు ఉంటారో దానిపైన కూడా ప్రాంతీయ పార్టీలు కానీ ఇతర పార్టీలు కానీ మా అలయన్స్